హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ ఎమ్మి కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బెస్ట్ టీ టైమ్ స్నాక్ రెసిపీ బిస్కెట్స్ అండి. గోధుమ పిండితో ఇంట్లోనే హెల్తీగా మరియు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ బిస్కెట్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇంకెందుకండి ఆలస్యం, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక పావు కప్పు చక్కెరను తీసుకోవాలి. అందులో 2 యాలకులను యాడ్ చేసుకొని ఇలా సన్నగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ముందుగా తరిగిన చక్కెర మిశ్రమం, ఒక పావు కప్పు నెయ్యి అండి, మొత్తం పట్టదు, కాసింత కొద్దిగా వేసుకుంటూ ఇలా పేస్ట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు గోధుమ పిండిని వేసేసుకొని కొద్దిగా నెయ్యి పోసేసుకొని చపాతీ పిండిలాగా తడిపేసుకోవాలి. మరి ఎంత సాఫ్ట్గా కాదండి, కొంచెం గట్టిగా తడిపేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఇలా తడిపేసుకొని కాసేపు మూత పెట్టి రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు స్టవ్ పై మందమాటి బౌల్ పెట్టేసుకొని ప్రీహీట్ చేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఆ లోపు పిండిని ఇలా చపాతీలాగా, మరి అంత సన్నగా కాదు, మందమైన చపాతీలాగా ఒత్తేసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని గ్లాస్ తీసుకొని చందమామ షేప్ వచ్చేట్టుగా ఇలా చేసేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి కాసింత నెయ్యి రాసేసుకొని కొద్దిగా గోధుమ పిండిని చల్లుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చందమామ బిస్కెట్లని కూడా ఒక్కొక్కటిగా అన్నింటినీ పెట్టేసి ముందుగా ప్రీహీట్ చేసుకున్న బౌల్లో పెట్టి చిన్న మంటపై అరగంట ఉడకనివ్వాలండి. అరగంట సేపు ఖచ్చితంగా పెట్టాలి, అప్పుడే బిస్కెట్స్ చక్కగా వస్తాయి. అరగంట అయిపోయిందండి, బిస్కెట్స్ చక్కగా వచ్చేసాయి. ఇప్పుడు నేను వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను. ఇలాగే మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చక్కగా బిస్కెట్స్లను చేసేసుకోవచ్చండి. చూసారు కదండి ఎంత ఈజీయో ప్రిపరేషన్ ప్రాసెస్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ బిస్కెట్స్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చూసి చెప్తానండి ఎలా వచ్చిందో. చాలా క్రిస్పీగా యమ్మీగా ఉన్నాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.